పట్టిన రాడ్డు ఇసుకో అందరూ తాల్తే. ఇది ఉప్పు కారం బాగా దట్టించిన కేరళ కర్రయం. వ్యూవర్స్, దృఢం మూవీ నైటే చూసా. నాకైతే మూవీ నచ్చలేదు. మూవీ ట్రైలర్ చూస్తేనేమో రెడ్ బుల్ గుర్తొస్తుంది, అండ్ మూవీ ఫస్ట్ హాఫ్ చూస్తే మాత్రం ఓఆర్ఎస్ గుర్తొస్తుంది. చాలా నీరసంగా ఉంది. నాకైతే నచ్చలేదు. నా రేటింగ్ వచ్చేసి 2/5. ఎందుకు ఏంటి అవన్నీ తర్వాత మాట్లాడుకుందాం. ముందుగా ఎవరైతే మన ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేశారో మన యష్ రివ్యూస్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టుకోండి, అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి పెట్టుకోండి. మనం చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీ వరకు రీచ్ అవుతుంది. అండ్ ఛానల్ని సపోర్ట్ చేయండి గైస్. అండ్ మూవీ విషయానికి వస్తే మన హీరో వచ్చేసి ఒక సబ్ ఇన్స్పెక్టర్, అండ్ తను ఫస్ట్ టైం డ్యూటీలో జాయిన్ అవ్వగానే ఒక రాబరీ, సమ్ మర్డర్స్ జరుగుతాయి. అండ్ మూవీ స్టార్ట్ అవ్వగానే మనకు అనిపిస్తుంది కొంచెం ఇంట్రెస్టింగ్గా ఏదో జరగబోతుందని చెప్పేసి అనుకుంటాం. బట్ అక్కడ ఏమీ లేదు. డల్ స్క్రీన్ ప్లే అండ్ మూవీ డైరెక్షన్ విషయంలో డైరెక్టర్ ఫెయిల్ అయ్యాడని చెప్పొచ్చు. దానివల్ల ఈ సినిమాకి అంత పేరు రాకపోవచ్చు. రైటింగ్ డిపార్ట్మెంట్, మ్యూజిక్, ఇంకా సినిమాటోగ్రఫీ అందరూ కూడా వాళ్ళ పని వాళ్ళు చేశారు. బట్ చేయాల్సిన వాళ్ళే చేయలేదు. అదే డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే. చాలా డల్గా ఉంది స్క్రీన్ ప్లే అయితే. నాకైతే ఫస్ట్ హాఫ్ అయితే అసలు నచ్చలేదు. అండ్ సెకండ్ హాఫ్కి ఇంటర్వెల్కి ముందు హీరో నిద్రలేస్తాడు, మనల్ని కూడా నిద్రలేపుతాడు. అంత డల్గా ఉంది ఫస్ట్ హాఫ్ అయితే. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చేసి నాకు తెలిసి రైటింగ్ డిపార్ట్మెంటు వాళ్ళైతే వాళ్ళ పని చేశారు. బట్ ఎవరైతే స్క్రీన్ ప్లే చేశారో, ఎవరైతే డైరెక్షన్ చేశారో వాళ్ళైతే మూవీని పండబెట్టారు. యాక్చువల్గా చెప్పాలంటే ప్రీ క్లైమాక్స్ అండ్ క్లైమాక్స్ 25 to 30 minutes ఓన్లీ మూవీ స్టోరీ ఉంటుంది. దాన్ని రాసుకొని ఫస్ట్ తర్వాత ఈ స్క్రీన్ ప్లే డైరెక్షన్ అంతా కూడా చేసినట్టుగా అనిపించింది. దానికైతే ఓకే. లాస్ట్ 30 minutes అయితే మూవీ అయితే ఓకే, చాలా బాగుంది, చూడొచ్చు. ఆ లాస్ట్ 30 minutes కొంచెం ట్విస్ట్ ఉంటుంది. ఆ ట్విస్ట్ కోసమే ఈ మూవీ స్టోరీ అంతా రాసినట్టు అనిపించింది. అండ్ డైరెక్షన్ అండ్ స్క్రీన్ ప్లే అయితే చాలా ఫెయిల్ అయిపోయారు. నాకైతే నచ్చలేదు. అండ్ మూవీ స్ట్రీమింగ్ ఆన్ జియో హాట్‌స్టార్. మీరైతే చూడొచ్చు, వన్ టైం వాచబుల్. ఏదన్నా పని లేనప్పుడు, ఏదన్నా ఖాళీగా ఉన్నప్పుడే చూడండి. అంత ఇంట్రెస్టింగ్ అయితే ఏం లేదు. ఫస్ట్ హాఫ్లో అయితే బాగా డల్ సీన్స్ ఉన్నాయి. సంబంధం లేని కేసులు రావడం, సబ్ ఇన్స్పెక్టర్ అయి ఉండి ఆ కేసుల దగ్గర పోవడం, ఆ దానివల్ల ఏదైనా పాయింట్ మారిద్దాం అంటే లేదు, అదేదో మామూలు కేసు. దానికి సినిమాకి సంబంధం లేని సీన్స్ పెట్టారు. అదే నాకు నచ్చలేదు. మూవీ అయితే జస్ట్ వన్ టైం వాచబుల్. అంటే మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఎలా ఉందో మూవీ కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటా, బాయ్.